అండి ఇప్పుడు తండూరి కార్న్ చేద్దాం. దానికి ఫస్ట్ మనం కలుపుకోవడం చెప్పాను కదా, కర్డ్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, మామూలు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే గరం మసాలా, కొరియండర్ పౌడర్, కర్డ్, సాల్ట్ అన్నీ వేసి ఇలాగా పేస్ట్లా తయారు చేసుకుని దాన్ని దీనికి ఇలాగా రాసుకోవాలి. చూసారు కదా, ఇలా రాసుకొని ఇలా అన్నిటికి మనం అప్లై చేయాలి. చూసారు కదండి, ఇలాగా తండూరి అంతా రెడీ చేసి మనం ఇప్పుడు అవి ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ వేసుకుని ప్యాన్లో ఇలా పెట్టి కాల్చుకోవాలి. లేదా ఒట్టి స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు. ఒట్టి స్టవ్ మీద కాల్చినా బాగుంటుంది. ఓకేనండి, నేనైతే ఇలా ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. ఓకేనండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది తండూరి కార్న్. చూసారు కదా, అలా తిప్పుతూ కాల్చుకోవాలి. నేను కొంచెం ఇది ఉంటే పేస్ట్, ఇందులో కొంచెం కార్న్ ఇది గోబీ కూడా వేసి అందులో వేసాను. ఇలా కాల్చుకోవాలండి. చూసారు కదా, కార్న్ తండూరి రెడీ అయిపోయింది. చాలా బాగుంది, అందరూ ట్రై చేయండి, సూపర్ ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ.